ఇప్పటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం కాబోతుందని, కొత్త చరిత్ర మొదలవబోతుందని ప్రధాని మోదీ చెప్పారు. అట్లాగే తదుపరి తరం జీఎస్టీ అంటే నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రేపటి నుంచి వస్తుంది. రెండు స్లాబ్లు ఉంటాయని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, రేపటి నుంచి జిఎస్టీ 2.0 ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగానే ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. లోకల్ టు గ్లోబల్ అంటే స్థానిక వస్తువులను మాత్రమే మనం కొనుగోలు చేయాలన్న అంశాన్ని ప్రధానంగా చెప్పారు. ఈ జిఎస్టీ స్లాబుల్లో మార్పుల వల్ల ఎవరెవరికి ఎంతెంత లాభం జరుగుతుంది, దీనివల్ల రాబోయే ఈ సంస్కరణల వల్ల రాబోయే సంవత్సరం ఆర్థిక ఆదాయం ఎంత పెరుగుతుంది, ఆర్థిక సంవత్సరంలో ఎంత లాభం పెరుగుతుంది, రాష్ట్రాలు అదేవిధంగా దేశానికి ఎంత లాభం జరుగుతుంది అన్న విషయాలను కూడా ఇందులో ప్రస్తావిస్తూ గతంలో ఉన్నటువంటి జిఎస్టీ రాకముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, జిఎస్టీ వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, గతంలో ఎన్ని కష్టాలు ఉండేవి, ఆ తర్వాత జిఎస్టీ రావటం వల్ల ఈ యొక్క వ్యాపారం ఎంత సౌలభ్యమైంది, ఎంత సులభతరమైంది అన్న విషయాలను కూడా అందులో ప్రస్తావించారు. ముందుగా ఆయన దేవి నవరాత్రుల సందర్భంగా రేపటి నుంచి దేవి నవరాత్రులు దసరా ప్రారంభం కాబోతుంది. ఈ దేవి నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు ప్రజలకు తెలిపారు. రేపటి నుంచి జిఎస్టీ ఉత్సవ్ ప్రారంభం కాబోతుందని ఆయన ప్రకటించారు. ఈ కొత్త జిఎస్టీ మార్పులు పేదలు, మధ్యతరగతి వ్యాపారులు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన తెలిపారు. ఇక జిఎస్టీ వల్ల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు చాలా లాభం జరుగుతుంది. పెట్టుబడుల ప్రవాహం కూడా పెరుగుతుంది. ప్రజల పొదుపు కూడా పెరుగుతుంది. వ్యాపారుల ఇబ్బందులు తగ్గుతాయి. వస్తు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ కొత్త సంస్కరణ వల్ల అందరికీ లాభమే జరుగుతుంది. 2017లో జిఎస్టీ ప్రవేశంతో అనేక రకాల వస్తువుల పన్నుల భారాన్ని తొలగించామని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొత్త మార్పుల గురించి చెప్తూ కేవలం ఇప్పుడు ఈ సంస్కరణలో భాగంగా 2 జిఎస్టీ స్లాబులు మాత్రమే ఉన్నాయి. నిత్యావసర వస్తువుల పైన కేవలం 5% పన్ను మాత్రమే ఉంది. ఇక 12% స్లాబ్ లో ఉన్నటువంటి 99% వస్తువులను 5%కి తగ్గించినట్టుగా కూడా ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఆదాయ పన్ను మినహాయింపు ఇప్పటికే 12 లక్షల వరకు ఇచ్చామని గుర్తు చేసినటువంటి ప్రధాని మోదీ దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు డబుల్ బొనంజా లభిస్తుందని ఆయన తెలిపారు. ఇక పర్యాటక, హోటల్ రంగాలకు కూడా జిఎస్టీ తగ్గింపుతో ప్రయోజనం కలుగుతుందని వివరిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇది మంచి ఊతం ఇస్తుందని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఈ జిఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక అభివృద్ధికి, ప్రజల జీవితాల్లో ఉపశమనం కలిగించేదిగా, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా కీలకంగా నిలుస్తాయని కూడా స్పష్టం చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి వస్తువుల్ని, మన భారత్ వస్తువుల్ని కొనుగోలు చేయాలి, విదేశీ వస్తువుల మోజును విడనాడాలి అంటూ ఆయన ఈ సందర్భంగా ఒక పిలుపు కూడా ఇచ్చారు. సో మొత్తానికైతే గతంలో ఉన్నటువంటి ఆ స్లాబ్లు ఏ విధంగా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు కలిగించాయి, తర్వాత ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ కొత్త స్లాబ్ వల్ల దేశ ఆర్థిక అభివృద్ధికి కొత్త దారులు తెరవటమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు లాభం కలిగించే విధంగా ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఈ కొత్త సంస్కరణలు జిఎస్టీ 2.0 తోడ్పడుతుంది అన్ని అంశాలన్నిటిపైన ఆయన ప్రస్తావించడం జరిగింది. సో జిఎస్టీ 2.0 రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ యొక్క దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దీని ప్రయోజనాన్ని అందరూ కూడా అందిపుచ్చుకోవాలి అంటూ ఆయన తెలిపారు. పర్యాటక రంగం, హోటల్ రంగాలకు ఈ జిఎస్టీ తగ్గింపుతో మేలు జరుగుతుందని చెప్తూ ప్రజలకు ఏదైతే గతంలో ఆదాయ పన్ను మినహాయింపు 12 లక్షలు ఇచ్చాం కాబట్టి ఇప్పుడు జిఎస్టీ సంస్థలతో కూడా డబుల్ బొనంజా లభిస్తుంది. అది కూడా మధ్యతరగతి ప్రజలకే డబుల్ బొనంజా లభిస్తుందని కూడా ఆయన చెప్తూ ఏదైతే వీటన్నిటిని కూడా ప్రజలు తమ కొంత వీటి నుంచి లబ్ధి పొందాలి అంటూ ఆయన చెప్పారు. జిఎస్టీ మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి రేపటి నుంచి నూతన జిఎస్టీ స్లాబ్ రేట్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో వారికి సంబంధించి జాతిని ఉద్దేశించి ప్రసంగించాలనే ఉద్దేశంతోనే ఆయన తను ఈ ప్రసంగాన్ని చేసినట్లుగా చెప్తూ జిఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్ కి మరింత ఊతమిస్తాయి. దేశమంతా కూడా
సంతోషపడే జిఎస్టి సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయి రేపటి నుంచి. వీటి వల్ల పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. జిఎస్టి 2.0 సంస్కరణలు భారత వృద్ధి రేటుకు కూడా మరింత ఊతమిస్తాయని కూడా మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కృష్ణ, ఈ మార్పు రాష్ట్రాల అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేసే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా ఈ రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అంటున్నారు. సో పెట్టుబడుల ప్రవాహం ఏ విధంగా పెరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా శ్రీనివాస్, ఏదైతే నిజానికి ఇప్పుడు ఎంబటినే 2.0 సంస్కరణలు కనుక అమలు చేయడం వల్ల ప్రతి రాష్ట్రానికి కూడా కొంత మేరకు నష్టం జరుగుతుందనే అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం యొక్క ఆర్థిక సంవత్సరంతో చూసుకుంటే, గత ఏడాది ఆర్థిక సంవత్సరం చూసుకుంటే ప్రతి రాష్ట్రానికి కూడా 7,000 నుంచి 8,000 వరకు కూడా నష్టం జరుగుతుంది. 8,000 కోట్ల రూపాయల నష్టం. ఆ నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని పదే జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని రాష్ట్రాలు అడిగాయి. మిగతా రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే ఇక కేంద్రం చెప్పినట్లు ఏంటో మంచిదే అని భావించాయి. కానీ బీజేపీ ఇతర రాష్ట్రాలు మాత్రం ఈ యొక్క నష్టాన్ని భర్తీ చేయాలని కొంత కోరారు. కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాదన, ఇప్పుడు తగ్గించినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ స్లాబ్లు ఉన్నాయో ఆ మేరకు ప్రజలకు ఆ మేరకు సేవ్ కాబోతుంది. ప్రజల వద్దనే ఆ డబ్బు ఉండబోతుంది. ఆ డబ్బును మళ్ళీ వేరే దాంట్లో వాళ్ళు కొనుగోలు చేస్తారు. మళ్ళీ అవి ప్రభుత్వానికే ఆదాయం రాబోతుంది. ప్రజల వద్ద ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. కాబట్టి ఏ మాత్రం కూడా ఇది నష్టం జరగదు అన్నది కొంత చెప్తున్నటువంటి మాట. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం దీన్ని నష్టంగా చూడకూడదు. ఇది అందరికీ లాభదాయకమైంది. కాకపోతే కొన్ని రోజులు మాత్రం దీనివల్ల ఇబ్బంది జరుగుతుంది. రాబోయే రోజుల్లో దీనివల్ల మరింత ప్రయోజనం జరుగుతుంది. ఆ బిహేవియరల్ చేంజెస్ అంటే ప్రజల యొక్క బిహేవియరల్ చేంజెస్ మారుతాయి. వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి మరింతగా పెరుగుతుంది. ఉదాహరణకు 100 రూపాయలతో గతంలో కొనుగోలు చేసే వాళ్ళకి ఈ జిఎస్టీ వల్ల ఒక 20 రూపాయలు 30 రూపాయలు మిగిలినాయి అంటే, ఆ మిగిలినటువంటి 20 రూపాయలు 30 రూపాయలు కూడా మళ్ళీ వేరే దాని మీద కొనుగోలు చేస్తారు. కాబట్టి అది మళ్ళీ దాని మీద ట్యాక్స్ వస్తుంది. కాబట్టి దీనివల్ల వచ్చే నష్టమేమీ లేదు రాష్ట్రాలకు కానీ. కాబట్టి రాష్ట్రాలు ఆ మేరకు సిద్ధంగా ఉండాలి. ఆ మేరకు వాళ్ళ ప్రణాళికలను రూపొందించుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. కానీ బీజేపీ ఇతర రాష్ట్రాలు మాత్రం తమ రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని గతంలో జిఎస్టీ ప్రారంభించినప్పుడు ఏ విధంగా అయితే 5 సంవత్సరాల పాటు కంపెన్సేషన్ ఇచ్చారో ఆ విధంగానే ఇది కూడా కంపెన్సేషన్ ఇవ్వాలని కోరుతున్నాయి. కానీ కేంద్రం మాత్రం ససేమిరా అంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.